ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ రష్యాను ఏకాకిని చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2026 సెప్టెంబర్లో భారతదేశంలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్నారనే అధికారిక ప్రకటన ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన మరియు కీలకమైన పరిణామంగా మారింది. పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా మరియు ఐరోపా సమాఖ్య రష్యాను ఆర్థికంగా మరియు దౌత్యపరంగా ఒంటరిని చేయటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇటువంటి ప్రతికూల వాతావరణంలో పుతిన్ భారతదేశ పర్యటనకు రావటం కేవలం ఒక సాధారణ దౌత్యపరమైన కార్యక్రమం కాదు. దీని వెనుక దశాబ్దాల నాటి అచంచలమైన చారిత్రక స్నేహం, వేగంగా మారుతున్న ప్రపంచ సమీకరణాలు, ఆసియా ఖండంలో ఆధిపత్య పోరు మరియు ఏకధ్రువ ప్రపంచాన్ని కాదని బహుళధ్రువ ప్రపంచాన్ని నిర్మించాలనే ఒక బలమైన ఆకాంక్ష దాగి ఉన్నాయి. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో ఉన్న దశాబ్దాల బంధాన్ని నిలబెట్టుకోవడం ద్వారా భారతదేశం తన విదేశాంగ విధానం ఎంత స్వతంత్రమైనదో మరియు పరిపక్వమైనదో యావత్ ప్రపంచానికి తెలియజేస్తోంది. పుతిన్ తన పర్యటన ద్వారా ఈ దశాబ్దాల నాటి బంధం ఎలాంటి భౌగోళిక రాజకీయ ఒడిదుడుకులకైనా చెక్కు చెదరదని పశ్చిమ దేశాలకు స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. భారతదేశం మరియు రష్యా మధ్య ఉన్న సంబంధాలు కాలపరీక్షకు నిలబడినవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోయినప్పుడు, అమెరికా పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతుగా నిలిచినప్పుడు భారతదేశానికి అండగా నిలబడింది అప్పటి సోవియట్ యూనియన్ మాత్రమే. ముఖ్యంగా 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఇండో పాక్ యుద్ధ సమయంలో అమెరికా తన 7th ఫ్లీట్ యుద్ధ నౌకలను బంగాళాఖాతంలోకి పంపి భారత్ను తీవ్రంగా భయపెట్టాలని చూసింది. ఆ విపత్కర సమయంలో దానికి ప్రతిగా సోవియట్ యూనియన్ తన అణు జలంతర్గాములను పంపి భారతదేశానికి ఒక బలమైన రక్షణ కవచంగా నిలిచింది. ఆ సమయంలో కుదిరిన ఇండో సోవియట్ శాంతి, మైత్రి మరియు సహకార ఒప్పందం ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలకు ఒక దృఢమైన పునాది వేసింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ పతనమైనప్పటికీ రష్యా భారత సంబంధాలు ఏమాత్రం క్షీణించలేదు. 2000వ దశకం ప్రారంభంలో వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సంబంధాలు మరింత బలపడి ప్రత్యేక మరియు విశేషాధికార వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎదిగాయి. దశాబ్దాలుగా భారత సాయుధ దళాలు ఉపయోగించే ఆయుధాలు, యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, ట్యాంకుల్లో దాదాపు 60% పైగా రష్యా మూలాలు ఉన్నవి. సుకోయ్ 30 MKI యుద్ధ విమానాలు, T-90 భీష్మ ట్యాంకులు, INS విక్రమాదిత్య విమాన వాహన నౌక వంటివి భారత రక్షణ రంగానికి రష్యా దశాబ్దాలుగా ఒక వెన్నెముకగా నిలుస్తుందనడానికి సజీవ సాక్ష్యాలు. అమెరికా విధించిన ఆంక్షల ముప్పును సైతం లెక్క చేయకుండా భారతదేశం రష్యా నుండి అత్యాధునిక S-400 వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయటం, బ్రహ్మోస్ లాంటి క్షిపణులను రెండు దేశాలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేయటం ఇరు దేశాల మధ్య ఉన్న అసాధారణమైన నమ్మకానికి నిదర్శనం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాల కలయికతో ఏర్పడిన బ్రిక్స్ కూటమి నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వేదికగా అవతరించింది. 2024లో ఈ కూటమిలోకి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE వంటి దేశాలు చేరటంతో దీని బలం మరింత పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థలపై పాశ్చాత్య దేశాల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఈ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని బ్రిక్స్ ఏర్పాటు చేసింది. 2026లో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. ఈ సదస్సులో పుతిన్ పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే డాలరైజేషన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. బ్రిక్స్ దేశాలు తమ మధ్య వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీలలో చేసుకోవడం ద్వారా అమెరికా ఆంక్షల నుండి రక్షణ పొందాలని చూస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వ్లాదిమిర్ పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినప్పటికీ భారతదేశం ICCలో సంతకం చేయలేదు కాబట్టి ఆ కోర్టు అధికార పరిధిని గుర్తించదు. కాబట్టి భారతదేశం పుతిన్కు అత్యంత సురక్షితమైన మరియు అనుకూలమైన వేదికగా మారింది. పుతిన్ నిస్సంకోచంగా భారతదేశానికి వచ్చి ప్రపంచ నాయకులతో సమావేశం కావటం పశ్చిమ దేశాలు రష్యాను ఒంటరి చేయాలని పన్నుతున్న వ్యూహాలు పూర్తిగా విఫలమయ్యాయని నిరూపిస్తోంది. ఇది ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ ఒకే వేదికపైకి రాగల ఒక తటస్థ మరియు సురక్షితమైన దౌత్య కేంద్రంగా భారతదేశ ప్రతిష్టను పెంచుతుంది.
భారతదేశ విదేశీ విధానంలో అత్యంత కీలకమైన అంశం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అనగా ఏ ఒక్క దేశానికో లేదా కూటమికో అమ్ముడు పోకుండా తమ జాతీయ ప్రయోజనాల ఆధారంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యాను ఖండించాలని మరియు ఆంక్షలు విధించాలని అమెరికా మరియు ఐరోపా దేశాలు భారతదేశంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. కానీ భారతదేశం ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఆ సమయంలో పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల తీవ్రంగా నష్టపోతున్న రష్యా చమురును భారీ రాయితీతో విక్రయించడానికి ముందుకొచ్చింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారతదేశం పశ్చిమ దేశాల బెదిరింపును ఖాతరు చేయకుండా తన ప్రజలను ద్రవ్యోల్బణం నుండి రక్షించుకోవటానికి రష్యా నుండి రికార్డు స్థాయిలో చమురు కొనుగోలును ప్రారంభించింది. యుద్ధానికి ముందు భారతదేశం ముడి చమురు దిగుమతులలో రష్యా వాటా 2% కంటే తక్కువగా ఉండగా నేడు అది దాదాపు 30 నుండి 40% చేరుకుంది. ఈ చౌక చమురు వల్ల భారతదేశం బిలియన్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయగలిగింది. పుతిన్ పర్యటన సందర్భంగా దీర్ఘకాలికంగా చమురు సరఫరా ఒప్పందాలు, పౌర అణుశక్తి రంగంలో సహకారం, అలాగే చెన్నై వ్లాడివోస్టాక్ మారిటైమ్ కారిడార్ ద్వారా వాణిజ్యాన్ని వేగవంతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో భారతదేశానికి ఉన్న అతిపెద్ద భద్రతా సవాలు చైనా. గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత్ చైనా సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. మరోవైపు పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల రష్యా ఆర్థికంగా చైనాపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. రష్యా చైనాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం సహజంగానే భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. భవిష్యత్తులో చైనాతో ఏదైనా ఘర్షణ వాతావరణం ఏర్పడితే రష్యా మద్దతు చాలా కీలకం. అందుకే వ్లాదిమిర్ పుతిన్తో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేసుకోవటం భారతదేశానికి ఒక వ్యూహాత్మక అవసరం. రష్యా పూర్తిగా చైనా కంట్రోల్లోకి వెళ్లకుండా చూడాలంటే రష్యాతో భారత్ వాణిజ్య, రక్షణ బృందాన్ని దృఢంగా ఉంచుకోవాలి. రష్యాకు కూడా కేవలం చైనాపైనే ఆధారపడటం ఇష్టం లేదు. వారు తమ విదేశీ విధానాన్ని వైవిధ్యపరచాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన చైనాకు ఆసియా ప్రాంతంలో భారతదేశం స్థానాన్ని రష్యా అత్యంత గౌరవిస్తుందనే స్పష్టమైన సందేశం ఇస్తుంది. కోల్డ్ వార్ ముగిసిన తర్వాత గత 30 ఏళ్లుగా ఉన్న అమెరికా ఏకధ్రువ వ్యవస్థను సవాల్ చేస్తూ బహుళ ధృవ ప్రపంచాన్ని నిర్మించడంలో భారతదేశం, రష్యా మరియు బ్రిక్స్ కూటమి కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క 2026 భారత పర్యటన అనేది కేవలం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. ఇది ఆసియా ఖండపు భవిష్యత్తును, బ్రిక్స్ కూటమి యొక్క ఎదుగుదలను మరియు రేపటి ప్రపంచపు అధికార సమతుల్యతను శాసించగల ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క విశ్వామిత్ర దార్శనికత ద్వారా అమెరికా మరియు రష్యాలలో ఏకకాలంలో అత్యుత్తమ సంబంధాలను నెరపగల ఏకైక దేశంగా భారతదేశం ప్రపంచ పటంలో అత్యంత శక్తివంతంగా నిలబడుతోందని ఈ పరిణామం సుస్పష్టం చేస్తోంది.